నమస్కారములండి. ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదండి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళ గురించి. ఎందుకంటే మన పిల్లల్ని బయటికెళ్ళొద్దు, ఇటెళ్ళొద్దు, అటెళ్ళొద్దు అంటున్నాం. ఆ కన్నతల్లి పంపి ఎంత క్షోభ అనిపించిందండి. తలుసుకుంటుంటేనే 3 రోజుల నుంచి అసలు నిద్ర పట్టనట్టు, అసలు ఎంత ఎళ్ళాలని ఉన్నా నన్ను పంపరు ఇంట్లోంచి. అంత బాధ అనిపించిందండి. అది ఎవళ్ళ కోసం అండి, అతను వెళ్ళింది మన కోసం అండి. ఇవాళ రేపు నలుగురు చచ్చిపోతేనే నలుగురు మనుషులు రాని రోజుల్లో మొత్తం ప్రపంచమంతా తరలినట్టు వెళ్ళింది చూసారండి. అది చాలా గ్రేట్ అండి. కానీ ఆ కన్నతల్లిని ఎలా ఆపగలరండి? ఎందుకంటే నేను 25 ఏళ్ళ వయసులో పోగొట్టుకుని నేను చాలా బాధలు పడ్డానండి. అప్పుడు ఆ తల్లి ఇప్పుడు ఎలా తట్టుకుందండి? ఏదో కొడుకు వస్తాడంటే ఇప్పుడు ఎంత డబ్బు ఇవ్వనివ్వండి, కొడుకు వస్తాడంటే ఏదో ఆశ ఉంటుందండి, వండి పెట్టుకుందాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అండి. ఏ ఆశలు లేకుండా తీసి పట్టుకుపోయాడు, అన్ని ఆశలునండి. ఆ తల్లికి నిజమైన వీరమాత అనుకోవాలండి ఒకటి. కొడుకుని అంత ధైర్యం చేసి పంపిందంటే, మనం ఇంజనీరే చదివించి ఈ డబ్బులు ఎవరో అంటున్నారండి, చదివించకుండా పంపకుండా ఉండవలసిందండి. అందరూ అలా అనుకుంటే ఇంక దెబ్బలాడతారు ఎవరండి? ఇవాళ మనం ఇలా ప్రశాంతంగా తింటున్నాం ఉంటున్నామంటే అండి వాళ్ళ వల్లే అండి. ముందు వాళ్ళు తర్వాతే మనమండి. ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అదే భూమిలోకి వెళ్ళిపోయాడండి. ఇంకా ఆ తల్లిని ఎవరూ ఓదార్చలేరండి. ఎందుకంటే నా కొడుకు అమెరికాలో ఉండే నేను ఎక్కడన్నా ఎవరికన్నా యాక్సిడెంట్ అయ్యిందంటే వెంటనే ఫోన్ చేసి నా పిల్లలకే అండి, ఎలా ఉన్నావు రానండి. అలాంటిది ఆ తల్లి ఎలా తట్టుకుంటుందని ఎవరితోని ఏదో చెప్పాలని బాధతో, పిల్లలు లేరు ఇంట్లో అండి. ఇది మీతో చెప్పుకుంటున్నానండి ఈ బాధ. ఇంకెలా నేను చెప్పింది ఏదైనా తప్పు అయితే క్షమించండి. పిల్లల్ని వదిలి పారిపోతున్నారు కొంతమంది. నా పిల్లలు వీళ్ళు ఇప్పుడు తెలియదండి, వాళ్ళకి తర్వాత తెలుస్తుందండి. ఇప్పుడు ఎంత కష్టమైన దిగమింగుకుని పిల్లల్ని పెంచాలి కానండి. మన పిల్లలు బయటికి వెళ్ళి 10 నిమిషాలు రాకపోతేనే మనం అంతా తల్లడిల్లిపోతామండి. అతను ఎవరి కోసం వెళ్ళాడండి? మన అందరి కోసమేనండి. మనందరి కోసం పోరాడి అతని కర్తవ్యం అతను చేసి తప్పుకున్నాడు. ఇంకా కనవాది మీరు చెయ్యండిరా, మా అమ్మ మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి అని కూడా ఒకరోజు ముందే ఇస్తారా ఇచ్చాడండి. నిన్న ఎవడో పెట్టాడండి, ఒక ఆర్మీ పిల్లోడు 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయండి, కళ్ళు తుడుచుకుంటున్నాడండి. ఈ దెబ్బలాట్లు ఎలాగా అన్నట్టు ఎవరికైనా ప్రాణభయం ఉంటుందండి. కానీ మురళీ నాయక్ చేసింది మన అందరికీ, ఆంధ్రులకే కాదండి, మొత్తం యావత్ భారతానికి తలెత్తుకునేటట్టు చేసి తన పని తను చేసి కనవాది మీరు చెయ్యండి అని అప్పచెప్పి వెళ్ళిపోయాడు చూడండి. దానికి సెల్యూట్ కొట్టొచ్చండి. సినిమా యాక్టర్ పోయిన ఇంతలా స్పందించరేమో అని రాష్ట్రపతి భవనం కానించి కూడా అతనికి పేరు వచ్చిందంటే ఎంత పేరు సంపాదించాడు, చచ్చిపోయాడు చూడండి ఆ అబ్బాయి. మన కోసం అండి అది చేసిందంతని. అందుకని ఎవరైనా తల్లిలు పిల్లల్ని వదిలి వెళ్ళిపోతున్నారమ్మా, మళ్ళీ జీవితంలో మీరు చెయ్యకూడని తప్పు చేస్తున్నారమ్మా. చూడండి వాళ్ళ అబ్బాయి ఎంత పేరు తెచ్చుకుని వెళ్ళిపోయాడు. మనం కూడా నిలబడి ఎదురు పిల్లల్ని అలా పెంచాలి కనమ్మా, వదిలి పారిపోవటం. ఇప్పటికీ మాకు స్కూల్లో అండి గాంధీ మహాత్ముడు చచ్చిపోయిన రోజు వస్తే